శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనం కామాఖ్య అమ్మవారి గురించి ఇప్పటి వరకు చాలా విశేషాలు చెప్పుకున్నాం. అయితే అమ్మవారితో ఉండే దశమహావిద్యల గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మవారి దర్శనం పూర్తి ఫలితం దొరకాలి అంటే మనం అమ్మవారితో పాటు దశమహావిద్యల దర్శనాన్ని కూడా చేసుకోవాలి. మనందరికీ ఇంతకుముందు తెలిసిన విషయమే. అమ్మవారితో పాటు గర్భగుడిలో 3 దశమహావిద్యలు ఉంటారు. మిగిలిన 7 కూడా అమ్మవారి గుడి చుట్టూతానే ఉంటారు. మీరు కనుక కామాఖ్య వచ్చినట్టయితే ఖచ్చితంగా దశమహావిద్యలందరినీ దర్శనం చేసుకోండి. जाओ कर